హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూటీని నిర్లక్ష్యంగా నడుపుతున్న మహిళను తప్పించబోయే ఓ కారు బోల్తా కొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో కారు పల్టీలు కొట్టి చివరికి డివైడర్ పై నిలిచింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, వివరాలేంటి? శ్రీనివాస్, ఈ తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో అతివేగంగా వస్తున్నటువంటి కర్మన్ఘట్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ అదే సమయంలో ఎదురుగా వచ్చినటువంటి స్కూటీని తప్పించే క్రమంలో ఒకసారిగా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్నటువంటి మహిళకు స్వల్ప గాయాలతో బయటపడగా కారులో ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే వేగంగా వస్తున్నటువంటి కారుకు స్కూటీ అడ్డు రావడం వల్లనే సడన్ బ్రేక్ వేయడంతో 3 పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆ డివైడర్ ఢీ కొట్టడంతో కారు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. రద్దీ ప్రాంతం అదేవిధంగా ఉదయం సమయంలో ఎలాంటి వాహనాలు సరిగ్గా లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డటువంటి కార్ డ్రైవర్ను అదేవిధంగా స్వల్ప గాయాలతో ఉన్నటువంటి మహిళలను మాత్రం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్, ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు ఈ ఘటనకి సంబంధించి? అయితే అది రద్దీ సమయం కాదు, వేగంతో వెళ్తున్నటువంటి ఈ వాహనం 6:30 ప్రాంతంలో కర్మన్ఘట్ ఉన్నటువంటి ఎస్వి వైన్స్ వద్దకు ఎదురుగా వచ్చినటువంటి ఆ స్కూటీని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ఆ సమయంలో కారు దాదాపుగా 60 నుంచి 70 స్పీడ్ లో ఉంది. ఒక్కసారిగా ఆ స్కూటీ రోడ్ మీదకి రావడంతో ఆ క్రమంలోనే ఆ మహిళను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏంటంటే ఒకసారిగా బ్రేకులు వేయడం వల్ల ఆ పల్టీ కొట్టి ఆ డివైడర్ ఢీకొని ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి స్కూటీపై గాయపడినటువంటి మహిళతో పాటు కారులో ఇరుక్కుపోయినటువంటి డ్రైవర్ ను కూడా సురక్షితంగా బయటికి తీసి వారిని హాస్పిటల్కి తరలించినట్లుగా స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఇంజన్